తెలంగాణలో దావత్ ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేదైతే మటన్ బోటీ. ఈ మటన్ బోటీకి వేరే ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పొచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది. క్లీనింగ్ ఒక్కటి మనము ఓపికగా చేసుకున్నామంటే కుకింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి తక్కువ టైంలోనే. మెయిన్గా మనము ఈ మటన్ బోటీ యొక్క బెనిఫిట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో అయితే హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఈ మటన్ బోటీలో అయితే మెయిన్గా మనకి విటమిన్ B12 అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఐరన్ లెవెల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ చేస్తుందండి బోటీ తినడం వల్ల. సో ఎవరికైనా విటమిన్ B12 డెఫిషియన్సీ లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీక్కి ఒక్కసారైనా మటన్ బోటీ తినడం వల్ల మీరే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది అయితే చూస్తారు. మోస్ట్లీ మటన్ షాప్స్లో క్లీన్ చేసి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వకపోయినా ఇచ్చినా కానీ మనమైతే ఇంటికి తెచ్చేసుకొని ఒక 5-6 టైమ్స్ అయినా బాగా శుభ్రం చేసుకోవాలండి, నీచు వాసన లేకుండా. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. గిన్నెలో చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది మనకి బోటీ ఉడకడానికి. సో ఫస్ట్ అయితే నేను 2 విజిల్స్ ఇచ్చుకున్నానండి బోటీ ఉడకనివ్వడానికి. తర్వాత గోంగూర పెట్టేసుకొని ఇంకొక 1 విజిల్ వస్తే సరిపోతుంది. దీనికి మనమైతే ఎర్ర గోంగూరనే తీసుకోవాలి. నేను తీసుకున్న కేజీ బోటీకి ఒక్క కట్ట ఎర్ర గోంగూర అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ స్పైసెస్ ఏమి కూడా యాడ్ చేయకుండా లాస్ట్లో నేను ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని యమ్మీగా అయితే తినేస్తున్నాను.